అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆ రోజుల్లో 1940-50 దశకంలో దళితులైనా కూడా కష్టపడి చదువుకొని లండన్ వరకు నానాతిప్పలకు పోయి చదువుకొని వచ్చి నా దేశానికి ఏదో చేయాలని ఒక తపనతో వచ్చిన మనిషి. అది రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్న మేధాశక్తిని గుర్తించి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయనే రాసిన రాజ్యాంగం 1949 నవంబర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత దాన్ని ఆ రాజ్యాంగం చట్టంగా మారి 1950 నుంచి 26 జనవరి నాడు అప్పుడున్న టెంపరీ పార్లమెంట్లో ఆమోదించి దేశానికి రాజ్యాంగం పెట్టింది. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు రాజ్యాంగం తయారు చేసిన తర్వాత 1952లో రాజ్యాంగం అమలు ద్వారా ఎన్నికలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చట్టసభలో తీసుకుపోతే తప్పితే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే చాలామంది దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, వాళ్ళందరూ చట్టసభలకు వచ్చి చట్టసభలల్లో వాళ్ళ వాణిని వినిపించే విధంగా ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెవరు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించే మాట్లాడతారు, అంబేద్కర్ గారి గురించే మాట్లాడతారు. అంబేద్కర్ గారు ఏదైతే కలగనరో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం, ఖచ్చితంగా చేస్తామే అని ఏ రకమైన సందేహం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.